డాక్టర్ జోసి ఫ్రమ్ సత్యం హోమియోపతి. ఈ వీడియోలో మనం మజిల్ క్రాంప్స్ గురించి చూద్దాము. సో మజిల్ క్రాంప్ అనేది అందరిలో డే టు డే లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో మనము చూస్తూనే ఉంటున్నాము. సో ఈ మజిల్ క్రాంప్ రావడానికి మనకి చాలా కాజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో చిన్న మైల్డ్ కాజ్ నుంచి సివియర్ కాజ్ వరకు కూడాను ఈ మజిల్ క్రాంప్స్ అనేది చాలా కామన్ సిమ్టమ్గా మనము చూస్తూ ఉంటాము. అసలు మజిల్ క్రాంప్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఈ క్రాంప్స్ అనేవి అంటే, ఇన్వాలంటరీ కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్, ఎదర్ వన్ ఆర్ మోర్ మజిల్స్ సడన్ గా కాంట్రాక్ట్ అవటం వల్ల మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్వాలంటరీ కాంట్రాక్షన్ జరగటం వల్ల మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ ఏ కండిషన్స్ లో జరగచ్చు అంటే, మనకి ఏజ్ రిలేటెడ్లో జరగచ్చు. ఇది పెద్దవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇంకో కాజ్ వచ్చేసి మనకి మినరల్ డిప్లీషన్ వల్ల, సోడియం కానివ్వండి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ చాలా వేరియస్ రీజన్స్ వల్ల మనకి మన బాడీలో లాస్ అవుతూ ఉంటాము, లేకపోతే డెఫిషియన్సీస్ అవుతూ ఉంటాయి. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి ఈ మినరల్ డిప్లీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మినరల్ డిప్లీషన్ వల్ల మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత మజిల్ స్ట్రెయిన్, మనము మన మజిల్స్ని లేకపోతే మన బాడీని ఎక్కువగా ఓవర్ స్ట్రెయిన్ చేసినప్పుడు ఈ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ అనేవి మనము చూస్తూ ఉంటాము. దానివల్ల మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. మనము ఒకేసారి పడుకొని లేచినప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేకపోతే సడన్గా మనము కూర్చొని సడన్గా లేచేసరికి మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఎక్కువగా చేసినప్పుడు, లేకపోతే మనము కాన్స్టెంట్గా ఒకేలాగా మజిల్ని ఒక పొజిషన్లో హోల్డ్ చేసి ఉంచటం, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలు మీద కాలేసుకొని ఒకేసారి మనం ఎక్కువసేపు కూర్చున్నా కానీ, మనము ఎటువంటి మూమెంట్ ఇవ్వకుండా కానీ మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి ప్రెగ్నెన్సీస్లో మనం ఈ మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాని తర్వాత కిడ్నీ డిసీజెస్లో మనకి ఈ మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువ చూస్తాము. ఇన్యాడిక్వేట్ బ్లడ్ సప్లై, ఎటువంటి కండిషన్స్ వల్ల అయినా కానీ, ఎటువంటి కాజెస్ వల్ల అయినా కానీ మనకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అందకపోతే మన కాళ్ళల్లో, సో ఆ కండిషన్స్లో మనము మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మజిల్ క్రాంప్స్ అనేవి చాలా రీజన్స్ వల్ల మనకి కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా దీనిలో కామన్గా అందరిలో కనిపించేది ఏంటంటే డెఫిషియన్సీస్ వల్ల ఈ క్రాంప్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. దాని తర్వాత సీజనల్ చేంజెస్ వల్ల, ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఇవన్నీ కూడాను మజిల్ క్రాంప్స్ రావడానికి కారణాలుగా ఉంటాయి అన్నమాట. సో మజిల్ క్రాంప్ వచ్చినప్పుడు మనకి సివియర్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మజిల్ ఎంత కాంట్రాక్ట్ అయితే అంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్గా పోతాయి అనమాట. సో పెయిన్ కూడా ఆ కొంచెం సేపు ఉండి పెయిన్ కూడా తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. సో దీనికి ఎటువంటి మెడికేషన్స్ అనేవి యూజువల్గా అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటే దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ లేటర్. మన కాంప్లికేషన్స్ వచ్చేదాకా మనకి ఎటువంటి మెడికేషన్స్ అనేవి మనకి అవసరం అనేది ఉండదు. ఇది కనుక పెయిన్ మనకి వచ్చి దాని తర్వాత దాని సొంతగా అది పోకపోతే అప్పుడు మీరు డాక్టర్ని విజిట్ అయినట్లయితే దాని అండర్లైన్ కాజ్ ఏముంది అనేది చూసి దాని ప్రకారం మీకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీకు ఉండటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.